హలో! హాయ్ అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే నేను చూపించే టెంపుల్ గండి మైసమ్మ తల్లిదనమాట. హైదరాబాద్‌లో ఉంటుంది కదా! సో, చూడండి ఎంత బావుందో. అయితే ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ చూపిస్తున్నా చూడండి. ఇలా ఉంటుందనమాట. సో, బయటైతే లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా వాటర్ ఉంటాయి. చాలా పీస్‌ఫుల్‌గా చల్లగా ఉంటాయి వాటరు. చూడ్డానికైతే ప్లేస్ చాలా పీస్‌ఫుల్‌గా చాలా బావుంటది. మీకు టెంపుల్ చూపిస్తాను నేను చూడండి. ఎంత బావుందో అసలు నిజంగా. హైదరాబాద్‌లో ఉండేవాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయాలనే చెప్తాను. చాలా చాలా నచ్చింది నాకు. సో, ఇక్కడ టెంపుల్ లోపల చూపిస్తాను చూడండి. మేమైతే ఆ రోజు ఫ్రెండ్స్‌తో పాటు వెళ్ళామనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీస్ అనమాట. సో, ఈ మేక కనిపిస్తుంది కదా! ఆ మేకనైతే అమ్మవారికి బలిచ్చాము. సో, గండి మైసమ్మ తల్లి కదా! అలా అన్నమాట. అందుకని చెప్పి ఈ మేకని తీసుకెళ్ళినాం మేము. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే నేను షాక్ అయింది. ఈ గండి మైసమ్మ టెంపుల్‌లో గర్భగుడిలోకి పంపించారన్నమాట. నేనిక్కడ ఇప్పుడు అమ్మవారిని చూపిస్తున్నా చూడండి. నిజంగా ఆ తల్లి దయ మీ అందరిపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూడండి ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు. నేను సాక్షాత్తు గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారి పక్కనే నిల్చున్నాను. ఎందుకో తెలీదు బాడీ మొత్తం షివర్ అయిపోయింది. ఏదో గుబులు గుబులుగా అంటే టెన్షన్‌గా ఉండింది. దేనికి రీజన్ అనేది నాకు తెలీదు. మేబీ అందరూ అమ్మవారిని దగ్గర నుంచి చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తది కదా! నాకేమో బాడీ అంతా షివర్ అయిపోయిందసలు. చాలా భయమేసింది. సాక్షాత్తు అమ్మవారిని చూడడం అంటే మాటలా చెప్పండి. మేబీ అది దానివల్ల భయం వచ్చిందేమో అనిపిచ్చింది. ఇంకా అమ్మవారి పక్కనే మనము బోనం సమర్పించాలి అనుకుంటే ఇక్కడ ఈ అమ్మవార్లు ఇప్పుడు చూపించాను కదా! అక్కడైతే సమర్పిస్తారనమాట బోనాన్ని. ఇంకా అక్కడి నుంచి బయటకొచ్చేసి టెంపుల్ చాలా చిన్నగా ఉంటది. బట్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. మీకు ఈ లొకేషన్ చూస్తే కూడా అర్థమైపోతుంది కదా! పక్కనే అయితే ఇలా గండిపేట చెరువులోంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఈవెన్ ఎండాకాలంలో కూడా ఎనీ టైమ్ వాటర్ ఉంటాయన్నమాట. ఎప్పుడూ ఎండిపోదది. సో, మీకు ఆల్‌మోస్ట్ తెలిసే ఉంటది. ఇక్కడ పక్కనే అయితే వినాయకుడున్నాడు చూడండి. చాలా బావుంది. ఆ చెట్లు, ఆ వాటరు వావ్! అమేజింగ్ అసలు నిజంగా. ఖచ్చితంగా హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళైతే విజిట్ చేయకపోతే మంచి ప్లేస్‌ని మిస్ అయ్యారనే చెప్తాను నేను. అంత బావుంది. ఇంకా ఇక్కడైతే అమ్మవారికి లెఫ్ట్ సైడ్ ఏమో వినాయకుడు ఉంటాడు. సో, రైట్ సైడ్ అయితే ఎల్లమ్మ తల్లి ఉంటుంది. మీకక్కడ బోర్డ్ గూడా కనిపిస్తుందనమాట. సో, నేనిప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ చెట్లు, ఆ నేచర్ చాలా బావుంది. ఇక్కడ అమ్మవారనమాట ఎల్లమ్మ తల్లి. నిజమండి. మీరు చెప్తే నమ్ముతారో లేదో తెలీదు. నాకు ఇక్కడ ఉన్నప్పుడు బాడీ షివరొచ్చేసింది. గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు కూడా మొత్తం ఇలా వణికిపోయాననమాట. ఎందుకో తెలీదు నాకు భయమేసింది. అంటే లైక్ నేనేదైనా తప్పు చేశానా? నాకెందుకిలా భయమేస్తుందా అనిపిచ్చింది ఒక సెకండ్ నాకు. అండ్ పిక్స్ అయితే ఇవన్నమాట. మేమక్కడ టెంపుల్ దగ్గర దిగిన పిక్స్ ఇవి. చాలా బావుంది టెంపులు. సో, మా వోళ్ళకి కొంచెం షై అనమాట. సో, అందుకని చెప్పి ఫేసెస్ మొత్తం కవర్ చేశాను ఏమనుకోకండి. బట్ నేనున్నాను కదా! చూడండి హ్యాపీగా. చూస్తే సరిపోదు. జస్ట్ ప్లీజ్ నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో, ఇంకా డీటెయిల్‌గా కావాలి అంటే చెప్పండి. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు డీటెయిల్‌గా తీసి పెడతాను. మీలో ఎంతమంది ఈ టెంపుల్ చూసారో కామెంట్ చేయండి. వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇచ్చి, అలాగే ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ టెంపుల్‌నైతే విజిట్ అవ్వండి. ఓకేనా? బాయ్. థాంక్ యూ.